తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ గృహజ్యోతి పథకం సబ్సిడీ గ్యాస్ సిలిండర్ పథకాలను ప్రారంభిస్తోంది. గృహజ్యోతి పథకం కింద తెల్ల రేషన్ కార్డుదారులకు నెలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ లభిస్తుంది. అలాగే తెల్ల రేషన్ కార్డుదారులకు గ్యాస్ సిలిండర్ 500 రూపాయలకే లభించనుంది. ఇవాళ సాయంత్రం 5 గంటలకు ఈ రెండు పథకాలను ప్రారంభించనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. సాయంత్రం చేవెళ్లలో భారీ బహిరంగ సభ నిర్వహించి అందులో ఈ పథకాలను ప్రారంభిస్తారు. ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన 6 గ్యారంటీ హామీలో 2 ఆల్రెడీ అమలు చేసింది. అవి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, రెండోది ఆరోగ్యశ్రీ లబ్ధిని 5 లక్షల నుంచి 10 లక్షలకు పెంచింది. రైతు భరోసా బదులు రైతు బంధును కొందరు రైతులకు ఇచ్చినా ఆ పథకం ఇంకా పూర్తిగా అమలైనట్లు కాదు. అందువల్ల ఇవాళ అమలు చేసే 2 పథకాలతో మొత్తం 4 పథకాలను అమలు చేసినట్లు అవుతుంది. తెలంగాణలో 90 లక్షలకు పైగా వైట్ రేషన్ కార్డులు ఉన్నాయి. అందువల్ల 90 లక్షలకు పైగా కుటుంబాలు ఉచిత విద్యుత్ పొందుతాయి. అందువల్ల వారికి వచ్చే నెల నుంచి 0 విద్యుత్ బిల్లులు వస్తాయి. అయితే ఫిబ్రవరిలో వాడిన కరెంటుకి మాత్రం బిల్లు మనీ చెల్లించాల్సి ఉంటుంది. మార్చిలో వాడిన కరెంటుకి సంబంధించి 0 బిల్లు ఏప్రిల్లో వస్తుంది. సబ్సిడీ గ్యాస్ సిలిండర్ విషయానికి వస్తే కేంద్రం నుంచి ఉజ్వల పథకం ద్వారా గ్యాస్ కనెక్షన్ పొందిన వారికి కూడా 500 రూపాయలకే సబ్సిడీ గ్యాస్ సిలిండర్ ఇస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం తెలిపింది. ఈ మహాలక్ష్మి పథకం పొందే కుటుంబాలు తెలంగాణలో 40 లక్షల దాకా ఉన్నాయి. రైట్, ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి నరేష్ ఫోన్ లైన్లో అందిస్తారు. నరేష్, చెప్పండి, తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ గృహజ్యోతి పథకం సబ్సిడీ గ్యాస్ సిలిండర్ పథకాలను ప్రారంభిస్తున్నట్లు చూస్తున్నాం. దీనిపైన అప్డేట్స్ ఏంటి? ఈ రోజు సాయంత్రం 5 గంటలకి సీఎం రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు విక్రమార్క ఈ 2 పథకాలను ప్రారంభిస్తారు. ప్రధానంగా ఎన్నికల్లో 6 గ్యారంటీలను కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. అందులో భాగంగా ఒక్కొక్క హామీని అమలు చేస్తూ కాంగ్రెస్ పార్టీ వస్తోంది. ఈ రోజు 2 పథకాలకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుడుతోంది. ఒకటి వంట గ్యాస్ సిలిండర్ ను 500 రూపాయలకే ఇచ్చే ఒక పథకాన్ని ప్రారంభిస్తుండగా, మరొకటి పేదలకు తెల్ల రేషన్ కార్డుదారులు ఎవరైతే 200 యూనిట్ల వరకు విద్యుత్ ను వినియోగిస్తారో ఆ 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ను రాష్ట్ర ప్రభుత్వం సరఫరా చేస్తోంది. ఈ 2 పథకాలకు సంబంధించి గృహజ్యోతి అంటే 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, ఇంకొకటి మహాలక్ష్మి అంటే 500 రూపాయలకే గృహిణులకు ఉచిత గ్యాస్ సిలిండర్ ను రాష్ట్ర ప్రభుత్వం అందజేస్తుంది. ఈ 2 పథకాలకు ఈ రోజు చేవెళ్ల వేదికగా రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుడుతోంది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం 2 పథకాలను అమలు చేస్తుంది. ఒకటి బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కాగా, రెండోది ఆరోగ్యశ్రీ మొత్తాన్ని అంటే ఉచిత వైద్యాన్ని 10 లక్షల వరకు ఆసుపత్రుల్లో ఉచిత చికిత్స అందించే విధంగా 2 పథకాలను ఇప్పటికే ప్రభుత్వం కొనసాగిస్తుంది. ఇప్పుడు తాజాగా ఈ గృహజ్యోతి కింద 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, మహాలక్ష్మి కింద గ్యాస్ సిలిండర్ 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ ను రాష్ట్ర ప్రభుత్వం అందిస్తోంది. ఎన్నికల వేళ 6 గ్యారెంటీలను కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. నిధుల సమీకరణ మొత్తము ఏ రకంగా ఈ పథకాన్ని పకడ్బందీగా అమలు చేయాలి, అర్హులకే అందించే విధంగా, ఎందుకంటే గత ప్రభుత్వంలో చాలా ప్రభుత్వ పథకాలు దుర్వినియోగం అయ్యాయి. అనర్హులకు గత ప్రభుత్వము అందజేసింది. కొన్ని చోట్ల అర్హులకు కాకుండా అనర్హులకే ప్రభుత్వ ఫలాలు దక్కాయి, గత సంక్షేమ ఫలాలు దక్కాయి. కాబట్టి ఈసారి పకడ్బందీగా ఎలాంటి లీకేజీ లేకుండా, ఎలాంటి నిధుల దుర్వినియోగం లేకుండా పకడ్బందీగా ఈ పథకాలను అమలు చేసేందుకు కాంగ్రెస్ పార్టీ విధి విధానాలను రూపకల్పన చేస్తుంది. కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేస్తూ నిపుణులతో చర్చించి పూర్తిగా ఉన్నతాధికారులతో ఒక విధి విధానాలను రూపొందించిన తర్వాతనే పకడ్బందీగా ఈ పథకాన్ని అమలు చేస్తుంది. కాబట్టి కాస్త ఆలస్యం అవుతుంది అని చెప్పి కాంగ్రెస్ పార్టీ చెప్తోంది. అయితే ఈ 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, 500 రూపాయలకి గ్యాస్ సిలిండర్, ఈ 2 పథకాలను ప్రియాంక గాంధీని పిలిపించి ఈ 2 పథకాలను ప్రారంభించాలి అని చెప్పి కాంగ్రెస్ పార్టీ భావించినప్పటికీ ఇతర రాష్ట్రాల్లో రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయయాత్ర కొనసాగుతుంది. ఆ భారత్ జోడో న్యాయయాత్రలో ప్రియాంక గాంధీ స్వయంగా పాల్గొంటారు. కాబట్టి ప్రస్తుతం అయితే ఆమె రాలేకపోతున్నారు. అనివార్య కారణాల వల్ల ఇతరత్ర రాష్ట్రాల్లో ఆమె బిజీగా ఉండడం వల్ల ఈ పథక ప్రారంభానికి రావట్లేదు. సో సీఎం రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు విక్రమార్క ఈ 2 నేతలు ఈ పథకాన్ని ప్రారంభిస్తారు. అనంతరం చేవెళ్ల వేదికగా 1 లక్ష మందితో ఒక భారీ బహిరంగ సభను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఆ భారీ బహిరంగ సభ వేదికగానే ప్రభుత్వం గత 80 రోజులుగా సాధించిన ప్రగతి, భవిష్యత్తులో చేయబోయే కార్యక్రమాల అంశాన్ని కూడా
రేవంత్ రెడ్డి, మల్లుబట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రస్తావించే అవకాశాలున్నాయి. అయితే అభయహస్తం పేరుతో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో 6 గ్యారంటీలను ప్రకటించింది. ఒకటి మహాలక్ష్మి, గృహజ్యోతి, యువ వికాసము, ఇందిరమ్మ ఇండ్లు, చేయూత, రైతు భరోసా. ఇప్పటికే ఈ రైతు భరోసాకు సంబంధించి ఇంకా ప్రభుత్వం విధి విధానాలు రూపకల్పన చేయలేదు. గత ప్రభుత్వం ఇచ్చినట్లుగానే ఎకరాకు 10,000 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేస్తుంది. వచ్చే సీజన్ నుంచి ఈ రైతు భరోసా పేరుతోటి ప్రతి ఎకరానికి 15,000 రూపాయలకు పెట్టుబడి సహాయాన్ని పెంచే విధంగా కూడా ఆ పథకానికి కూడా రూపకల్పన చేస్తున్నారు. ఇక ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి ఇంటి నిర్మాణాల కోసం పేదలకు సొంతింటి స్థలాలు ఉన్న వారికి 5 లక్షల రూపాయలు ఆర్థిక సహాయం చేస్తున్నట్లు ప్రకటించింది ప్రభుత్వము. మొన్న జరిగిన బడ్జెట్ సమావేశాల్లో కూడా దాదాపు 7,000 కోట్లను ఇందిరమ్మ ఇళ్ల కోసము కేటాయించింది. ఇక యువ వికాసానికి సంబంధించి మొదటి సంవత్సరంలోనే 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేస్తాము, చేయలేకపోతే నిరుద్యోగులకు నిరుద్యోగ వృత్తి ఇస్తామని చెప్పి ప్రభుత్వం ప్రకటించింది. కానీ ఇప్పటికే దాదాపు ఒక 20,000 పోస్టులను ప్రభుత్వము భర్తీ చేసింది, గ్రూప్ 1 నోటిఫికేషన్ ఇచ్చింది. ఈ సంవత్సరంలోనే 2 లక్షల ఉద్యోగాలను భర్తీ చేసే దిశలో రాష్ట్ర ప్రభుత్వం కసరత్తులు చేస్తుంది. మొత్తంగా చూస్తే ఈ రోజు మరో 2 పథకాలకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఒకటి గృహజ్యోతి, 2 మహాలక్ష్మి. ఈ 2 పథకాలను చేవేళ్ల వేదికగా సీఎం, డిప్యూటీ సీఎంలు రాష్ట్ర ప్రజలకు అందజేస్తారు. సోని, థ్యాంక్ యూ నరేష్.